హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలెంటెడ్ ట్రీ గణేష్. మేమైతే ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసారండి. ఇంకా గుడి నుంచి వెళ్ళి టిఫిన్ చేసి ఇంకా అక్కడ నుంచి మేమైతే నాసిక్ త్రయంబకేశం ముక్తిధామ్ వెళ్ళాలని అయితే మాట్లాడుకున్నాము. ఇంక అందరం వెళ్తున్నాము. మా వాళ్ళు అక్కడ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగారండి. మాతో పాటు వచ్చారు కదా మా అత్తమ్మ మావయ్య అందరూ ఆగారండి. ఇంక అక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. మేము దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చేస్తుంటే కూడా 7:30 ఏమో అయింది. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంక అవన్నీ గుడి చుట్టూ ఉన్న షాప్స్ అండి. ఇంకా మేమైతే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము. మా బావ హాయ్ చెప్తున్నారు, మా మావయ్య హాయ్ చెప్తున్నారు. మా మావయ్య హైదరాబాద్లో అంబర్పేటలో ఉంటారండి. ఆయన స్కూల్ టీచరు, ఇంకా ట్యూషన్స్ కూడా చెప్తారు. అంబర్పేటలో ఉంటారు. మీకు ఎవరికైనా కావాలంటే కనుక నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. నేనైతే మీకు ఆయన ఉన్న అడ్రస్ చెప్తాను. హైదరాబాద్లో ఎవరైనా ఉంటే ఇదే మేమైతే టిఫిన్ చేయడానికి వచ్చామండి. ఇది మేము టిఫిన్ చేసే హోటల్ పేరు అనమాట. ఈ హోటల్ పేరు భవానీ అంట. ఇక్కడ ఫుడ్ మంచిగా ఉంటుందని ఎవరో చెప్తే వచ్చామండి ఇక్కడికి. అందరం కూర్చుంటున్నాము. ఇంకా మా ధోని మావయ్య ఇడ్లీ తింటున్నారు. ఇడ్లీ ఆర్డర్ చేశారంట. ఇడ్లీ బాగుందంట కానీ చట్నీ బాగాలేదంట. మా పిల్లలు అయితే పూరి ఆర్డర్ చేశారండి. పూరి వచ్చింది. నైనీకి ప్లేట్ పూరి, నేను ఒక దోశ 2 పూరి తిన్నానండి. మా బావ కూడా ఏం తినాలా అని చూస్తున్నారు. ఇంకా గణనిక ఏం తింటుందా అని దోశ తింటుంది గణనిక. నైని పూరి తింటుంది. గణనిక ఏం తింటున్నావు అంటే ఆన్సర్ చెప్పట్లేదు. నేనేమి తింటలేదు అంటాను, తలకాయ ఊపుతుంది గొర్రెలాగా. మా బావేమో నేనేం ఆర్డర్ చేసుకున్నానని అడుగుతున్నారు. మా నైని ఏమో నేను పూరి తింటున్నానని చెప్తుంది. పూరి విత్ చట్నీ, సాంబార్. ఇక్కడ సాంబార్ కామన్ కదండి, మహారాష్ట్రలో సాంబార్ కామన్. ఇంకా మన చట్నీ ఉన్నా లేకపోయినా సాంబార్ అయితే తినేస్తారు. కానీ అండి సాంబార్ మాత్రం సూపర్ ఉందండి. ఏదైనా ఎంతైనా వీళ్ళ సాంబార్ మనకి రాదు కదా పెట్టడము. ఇంకా తింటున్నారు అందరూ. మా నైని అయితే ఛానల్ నేమ్ చెప్తుంది అనమాట, టాలెంటెడ్ ట్రీ గణేష్ అని. ప్లీజ్ షేర్ అని లవ్ సింబల్ చూపిస్తుంది. ఇంకా మేమైతే క్యాబ్ మాట్లాడుకున్నామండి. క్యాబ్ అంటే లైక్ బొలెరో ఏదో దాని పేరు కూడా నాకు ఐడియా లేదు. అదైతే మాట్లాడుకున్నాము. మా వాళ్ళంతా మీకు హాయ్ చెప్తున్నారు. ఏసీఏనండి. ఇక్కడ నుంచి నాసిక్ త్రయంబకం త్రింబకేశ్వరం వెళ్తాము. ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము అందరము. ఇంకా మేమంతా కూర్చొని బయలుదేరుతున్నాము. ఎండలు మాత్రం మామూలుగా లేవండి మహారాష్ట్రలో. పిచ్చగా ఉన్నాయి అసలు. అమ్మో బాబో, ఏసీ లేకపోతే అసలు జర్నీయే చేయలేము. ఇంకా ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా, వీడియోస్ అంతగా నచ్చకపోతే ఏమనుకోకండి. ఇంకా బాగా బెటర్గా ట్రై చేస్తాను చెప్పడానికి. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా, ప్లీజ్ బ్లెస్ మీ. నెక్స్ట్ ఇయర్ ఈరోజు 29 అండి, మా ఏప్రిల్. నెక్స్ట్ ఇయర్ 29కి ఏప్రిల్కి నాకు సబ్స్క్రైబర్స్ 1 lakh వస్తే కనుక నేను మళ్ళీ షిరిడి వస్తాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు దిగుతున్నారో వీళ్ళందరినీ తీసుకుని నేనే వస్తానండి షిరిడి. ఇంకా మేమైతే ఫస్ట్ ముక్తిధామ్ వచ్చామండి. ఇది రాముల వారి టెంపుల్. ఇంక అందరూ వరుసగా వ్యాన్లో దిగుతూ ఉన్నారు. వరద బాధితుల్లో దిగుతున్నారండి మా వాళ్ళు. అందరూ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. అందరం అయితే వచ్చేసామండి. ముక్తిధామ్ అని ఇది టెంపుల్ అండి, రాముల వారి టెంపుల్. ఇదే మేము వేసుకెళ్ళినది. ఎండ మామూలుగా లేనండి, కాళ్ళు మాత్రం పిచ్చగా కాలుతున్నాయి. ఇదంతా గుడి లొకాలిటీ అండి, ఇదంతా గుడి అనమాట. అది గోపురం అనమాట. చాలా అంటే చాలా బాగుందండి ఈ గుడి. ఖచ్చితంగా ఎవరైనా షిరిడి వచ్చేవారు ఉంటే ఈ గుడికి అయితే రండి. రాముల వారి గుడి. రాముడు సీత లక్ష్మణుడు కలిసి ఒక పర్ణశాల అంటారు కదా, లైక్ దట్ అట్లా ఉంటుంది. ఇవన్నీ వాటి చుట్టూ షాప్స్ అనమాట. ఇంక ఇదంతా ఎండ అయితే మామూలుగా లేదండి. వచ్చేసాము గుడికి నిదానంగా లోపలికైతే వచ్చేసాము. మా అత్త అయితే రాలేదండి. మా అత్తయ్య బాబు ఏడుస్తుండని రూమ్లోనే ఉండిపోయింది. రూమ్లో అంటే కార్లో. అందరం పైకి వెళ్తున్నాము. ఇదేనండి గుడి మొత్తం ఇదే. ఇంకా లోపలికైతే వెళ్తున్నామండి. అందరం కాళ్ళు కాలిపోతున్నాయని అందరూ పరిగెడుతున్నారు. చూడండి ఇప్పుడు అందరూ వచ్చి పరిగెడుతున్నారు, కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పి. మా ధోని మా చూడండి పాపం ఎలా నడుస్తున్నాడు. గుడి అయితే ఇదేనండి. అందరూ ఖచ్చితంగా వచ్చి గుడి అయితే చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.